హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ క్యూజిన్. ఈరోజు తోటకూరతో ఒకసారి ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. రైస్లోనికి, చపాతీలోనికి, ఇడ్లీ, దోశలోనికి కూడా చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఒక 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇవి కాస్త పెద్దగా ఉన్నాయి కాబట్టి 7 వేసానండి. చిన్నవైతే ఒక 12 వరకు వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే మినపప్పు, శనగపప్పు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎండుమిర్చిని ఒక 3 కట్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పోపుల్ని కాస్త వేయించుకోవాలండి. కాస్త రంగు మారేదాకా వేయించుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా రంగు మారితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. టమాటాలు అనేవి కాస్త మగ్గిపోవాలి. అప్పటి వరకు కూడా టమాటాలు మగ్గించుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. టమాటాలు అనేవి కాస్త మెత్తగా మగ్గిపోయాయండి. ఇలా కాస్త గరిటతో మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా టమాటాలు మగ్గిన తర్వాత దీనిలో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు తోటకూర కట్టలండి ఇలాగా శుభ్రం చేసి సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. ఇలా తోటకూరలో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా పోయేదాకా మూత పెట్టుకోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా ఈ పచ్చడి అనేది దగ్గరగా అయిపోవాలండి. అప్పటి వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనికి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది రెడీ అవుతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరగా అవ్వాలండి. ఇలా దగ్గరగా అయ్యి ఆయిల్ అనేది కాస్త సపరేట్ అవుతున్నప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇంతే అండి, పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఎప్పుడు తోటకూరతో తోటకూర పప్పు ఇలానే కాకుండా ఒక్కోసారి ఇలా పచ్చడిని కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ తోటకూరతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.